ఓకే, వెల్కమ్ టు బీకే ఎస్ఏపి బేసిస్. ఈ రోజు మీకు తెలుగులో ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేషన్ తెలుగు బ్యాచ్ మీ క్లాస్ 1 మీ ఇద్దరికి. సో ఇందులో ఈ క్లాస్ లో టాపిక్ 1 వచ్చి ఎస్ఏపి ఎస్ఫరానా. సో ఇక్కడ మనము మీరు ఏ బ్రౌజర్ అయినా యూజ్ చేసి మీరు గూగుల్లో TATM 12_2 ఎస్ఏపి లర్నింగ్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే ఇదిగోండి ఫస్ట్ వన్ టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆపరేషన్ టూల్స్ ఆఫ్ ఎస్ఏపి ఎస్ఫరానా. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇలాగ వస్తుంది. ఇక్కడ మనం ఎస్ఏపి లర్నింగ్ అని క్లిక్ చేయాలి. ఈ ఎస్ఏపి లర్నింగ్ లో ఈ లర్నింగ్ కంటెంట్ క్లిక్ చేయగానే మనకి స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ మనకి డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్ అని ఉంది. అది ఒక యూనిట్. మనము అదే యూనిట్ 1 మన ట్రైనింగ్ లో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆ యూనిట్ గురించి మనం నీట్గా తెలుసుకోవాలి. ఈ యూనిట్ లో మనకి 3 లెసన్స్ ఉంటాయి. ఇందులో లెసన్ 1కి వెళ్తే లెసన్ 1 వచ్చి డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్స్, ఇది పేరు లెసన్ 1. ఇందులో ముందుగా రిలీజెస్ అనే ఒక టాపిక్ ఉంది ఆ లెసన్ లో. ఈ రిలీజెస్ అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే రకరకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఎస్ఏపి. ఆ రకరకాల సాఫ్ట్వేర్స్ ఏంటి, ఏ సాఫ్ట్వేర్స్ కంపెనీలో యూజ్ చేస్తారు, వాటి గురించి ముందు మనం తెలుసుకోవాలి. అంటే ముందు మనం సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోవాలి. అందులో ఎస్ఏపి ఎస్ఫరానా అనేది ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు. సో ఎస్ఏపి ఎస్ఫరానా అంటే సాఫ్ట్వేర్ నేమ్. అది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ యొక్క పేరు వచ్చి ఎస్ఏపి ఎస్ఫరానా. ఇప్పుడు నా పేరు వినయ్ కుమార్ వికే. సో నా పేరు వినయ్ కుమార్, అలాగే ఆ సాఫ్ట్వేర్ యొక్క పేరు ఎస్ఏపి ఎస్ఫరానా. సో ఆ సాఫ్ట్వేర్ పేరు. సో ఉండండి. సో ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎస్ఏపి ఎస్ఫరానా గురించి. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ బుక్ ఓపెన్ చేశాను. ఇది వేరే బుక్ లో ఉంది ఆ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ మనకి ఈ బుక్ లో మనకి ఏం చెప్తున్నాడంటే ద న్యూ వరల్డ్ ఈస్ ఎస్ఏపి ఎస్ఫరానా అంటున్నాడు. అంటే మీ ఫ్యూచర్ యొక్క ఎస్ఏపి సాఫ్ట్వేర్, మీ ఫ్యూచర్ యొక్క ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎస్ఏపి ఎస్ఫరానానే. అంటే మనకి 2030 ఇయర్ కానీ కంప్లీట్ అయిపోయిందంటే కంపెనీలో ఎస్ఏపి ఎస్ఫరానా సాఫ్ట్వేర్ ఒక్కటే యూజ్ చేస్తారు, ఇంకా ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయరు. అది ఏంటనేది మీకు ఒక 2 క్లాసెస్ లో మీకు అర్థమైపోద్ది. సో ఇప్పుడు ఎస్ఏపి ఎస్ఫరానా ఫుల్ ఫామ్ వచ్చి ఎస్ఏపి ఎస్ఫరానా స్టాండ్స్ ఫర్ ఎస్ఏపి సూట్ ఫర్ ఎస్ఏపి అన డేటాబేస్. ఇది ఫుల్ ఫామ్. ఇక్కడ మీకు ఫుల్ ఫామ్ ఓకే. ఎస్ఏపి ఎస్ఫరానా ఫుల్ ఫామ్ స్టాండ్స్ ఫర్ అంటే ఫుల్ ఫామ్. ఎస్ఏపి ఎస్ఫరానా ఫుల్ ఫామ్ వచ్చి ఎస్ఏపి సూట్ ఫర్ ఎస్ఏపి అన డేటాబేస్ అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. అది ఫుల్ ఫామ్. ఇక్కడ మీరు చాలా మంది నన్ను క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. ఎస్ఏపి ఎస్ఫరానా అంటే మెయిన్ సాఫ్ట్వేర్, అంటే ఎస్ఏపి సూట్ యొక్క పేరు. ఎస్ఏపి సూట్ యొక్క పేరు. ఎస్ఏపి హనా అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ యొక్క పేరు. సో రెండు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఎస్ఏపి ఎస్ఫరానా అంటే మెయిన్ సూట్ యొక్క పేరు, ఎస్ఏపి హనా అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ యొక్క పేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ యూజ్ చేస్తుంటారు. మీ మొబైల్ ఏదో ఒకటి సరే శాంసంగ్ మొబైల్ మీది. శాంసంగ్ మొబైల్ లోపల మీరు
శాండ్ డిస్క్ అనే మెమరీ కార్డ్ యూజ్ చేస్తున్నారు. శాండ్ డిస్క్ అనేది కేవలం మెమరీ కార్డు. సామ్సంగ్ అనేది మెయిన్ మొబైల్ లోపల శాండ్ డిస్క్ అనే మెమరీ కార్డ్ ఒక భాగం. ఇక్కడ కూడా ఎస్ఏపి S/4HANA అంటే మెయిన్ యొక్క సాఫ్ట్వేర్ నేము. ఎస్ఏపి HANA అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ యొక్క పేరు. రెండు ఒకటి కాదు. ఎస్ఏపి HANA అనేది ఇప్పుడు మనకి ఆర్కిల్ డేటాబేస్, MS SQL సర్వర్ డేటాబేస్. ఆర్కిల్ అంటే డేటాబేస్ యొక్క సాఫ్ట్వేర్ యొక్క పేరు ఆర్కిల్ అనేది. అలాగే ఎస్ఏపి HANA అంటే కూడా డేటాబేస్ యొక్క సాఫ్ట్వేర్ యొక్క పేరు అది. ఎస్ఏపి S/4HANA అంటే మెయిన్ సాఫ్ట్వేర్ యొక్క పేరు. రెండిటికి కన్ఫ్యూజన్ అవ్వద్దు. You cannot install SAP S/4HANA. It is only the product name. క్లియర్ గా మీకు చెప్పాడు ఇక్కడ. SAP S/4HANA అంటే కేవలం అది ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు. ప్రోడక్ట్ అన్నా సాఫ్ట్వేర్ అన్నా ఒకటే, కన్ఫ్యూజన్ అవ్వద్దు. అంటే మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో, కాలేజెస్ లో వీటిలో సాఫ్ట్వేర్ అని నేర్పిస్తారు, కానీ మెయిన్ ఎక్కువగా ప్రొఫెషనల్ వేలో వాటిని పిలిచేది ప్రోడక్ట్ అంటారు. SAP S/4HANA అనేది ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు అనేది ఇక్కడ మీకు చాలా క్లియర్ గా ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రోడక్ట్ నేమ్. ఇక్కడ యూ కెనాట్ ఇన్స్టాల్ SAP S/4HANA అన్నాడు. అవును, ఇదిగోండి ఇక్కడ ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నేను ఇన్స్టాల్ చేసినాను ఆల్రెడీ. నేను అక్కడ SAP S/4HANA ఇన్స్టాల్ చేయలేదు. అక్కడ మనం ఏం చేస్తామంటే SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఒక SAP సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తాము. మనము SAP S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి SAP సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తాము. కంపెనీలో మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసి SAP సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేస్తాము. సో ఇక్కడ SAP S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనము ఈ SAP సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తాము. అంటే SAP S/4HANA సర్వర్ అనేది ఒక SAP సిస్టమ్ యొక్క పేరు. ఈ మూడింటి దగ్గర మాత్రం కన్ఫ్యూజన్ అవ్వకండి. చాలా మంది SAP S/4HANA, SAP HANA, SAP S/4HANA సర్వర్ ఈ మూడింటి గురించి చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. SAP S/4HANA అనేది మెయిన్ సాఫ్ట్వేర్ యొక్క పేరు. SAP HANA అనేది డేటాబేస్ సాఫ్ట్వేర్ యొక్క పేరు. SAP S/4HANA సర్వర్ అనేది SAP సిస్టమ్. అంతే. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ SAP S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. మనం ఇక్కడ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి SAP సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేస్తాము. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మనకి ఇక్కడ 2 types ఆఫ్ SAP సిస్టమ్స్ ఉంటాయి. మనకి 2 రకాల SAP సిస్టమ్స్ అనేది ఉంటాయి. ఒకటి ABAP బేస్డ్ SAP సిస్టమ్ అంటారు. దాన్ని మనం షార్ట్ కట్ లో AS ABAP అని కూడా పిలవచ్చు. అంటే ABAP బేస్డ్ SAP సిస్టమ్ అని పిలవచ్చు, లేదా AS ABAP సిస్టమ్ అని కూడా మనం పిలవచ్చు. అలాగే జావా బేస్ SAP సిస్టమ్ అంటారు. దీన్నే AS జావా అంటారు. సో ఇప్పుడు ఇదిగోండి, నేను చూపిస్తాను చూడండి, క్లియర్ గా మీకు అర్థమవుద్ది. ఇదిగోండి SAP S/4HANA సర్వర్ ఉంది చూడండి, SAP సిస్టమ్. SAP S/4HANA జావా 2025 అని ఉంది చూడండి. అంటే ఇక్కడ SAP S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ABAP బేస్డ్ SAP సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు, జావా బేస్డ్ SAP సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు. రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇదిగోండి చూడండి, ఇక్కడ SAP S/4HANA జావా అనే ఆప్షన్ ఉంది. అంటే మనం SAP S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి జావా సిస్టమ్ బిల్డ్ చేయవచ్చు. అలాగే ఇక్కడ చూడండి SAP S/4HANA సర్వర్ అని ఉంది. ఇది ABAP బేస్డ్ SAP సిస్టమ్. సో SAP S/4HANA సర్వర్ అనేది ABAP బేస్డ్ SAP సిస్టమ్. మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని, SAP S/4HANA సర్వర్ అనేది ఒక SAP సిస్టమ్. అది ABAP బేస్డ్ SAP సిస్టమ్. అంటే ఇప్పుడు కంపెనీలో నన్ను
SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమంటే నేను ఇన్స్టాల్ చేయాలి. అది ABAP బేస్డ్ SAP సిస్టమ్. కంపెనీలో SAP S/4HANA జావా ఇన్స్టాల్ చేయమన్నా మనం ఇన్స్టాల్ చేయాలి. అంటే SAP S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు, లేదా SAP S/4HANA జావా ఇన్స్టాల్ చేయవచ్చు. ఓకే, ముందు నేను ఏం చేస్తానంటే మీకు రిలీజెస్ ఏంటి చెప్తాను. SAP S/4HANAలో ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఏమేం రిలీజ్ చేశాడో చెప్తాను. దాని తర్వాత మళ్ళీ ఆ సిస్టమ్స్ గురించి మీకు చాలా క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు మనకి SAP S/4HANA రిలీజెస్, దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇది ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ అనే ఒక SAP వెబ్సైట్ కి వెళ్తున్నాను. దీని గురించి మీకు ఇప్పుడు ఏం చెప్పను, తర్వాత చెప్తాను. ముందుగా మీకు ఏంటంటే SAP S/4HANA రిలీజెస్ గురించి మీకు చెప్తాను. SAP S/4HANA ఫస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశాడు? ఇక్కడ ముందు ఈ రిలీజెస్ ప్లాన్ కి వస్తాం. ఈ రిలీజెస్ ప్లాన్స్ లో రిలీజెస్ టు కస్టమర్ అని ఉంది, రిలీజ్ టు కస్టమర్ RTC అని ఉంది. ఇది చూడండి 10/11/2015లో ఉంది. అసలు ఈ రిలీజ్ టు కస్టమర్ ఏంటి, జనరల్ అవైలబిలిటీ ఏంటి, ఈ రెండింటి గురించి మీరు తెలుసుకోవాలి. రిలీజ్ టు కస్టమర్ అంటే ఇప్పుడు మూవీ ఉంది, ఒక మూవీ రిలీజ్ చేస్తున్నాడు. మూవీ హాల్లో రిలీజ్ చేస్తే అందరికి ఆ మూవీ అందుబాటులో ఉంది. హాల్లో రిలీజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే చూడాలనుకుంటున్నారో టికెట్ తీసుకుని వెళ్ళి చూడొచ్చు. అదే ఆడియో ఫంక్షన్ అనుకోండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోండి, అందరు వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోకి అటెండ్ అవ్వలేరు. ఎందుకంటే అక్కడ మూవీ పాసెస్ ఎవరికైతే ఇచ్చారో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరినైతే అటెండ్ అవ్వమన్నారో వాళ్ళకొక్కటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అవ్వగలరు. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ముందు ఏం చేస్తారంటే కొన్ని మంది కస్టమర్స్ కి ఆ సాఫ్ట్వేర్ ని ముందు రిలీజ్ చేస్తాడు. అది రిలీజ్ చేశాక జనరల్ అవైలబిలిటీ అంటే మార్కెట్ లో అందరికి అందుబాటులో ఉంది. ఇప్పుడు ఒక మెడిసిన్ నేను రిలీజ్ చేయబోతున్నాను. మెడిసిన్ రిలీజ్ చేసే ముందు నాకు తెలిసిన కొన్ని మంది మెయిన్ వాళ్ళకి ముందు ఆ మెడిసిన్ రిలీజ్ చేసి తర్వాత మార్కెట్ లో అన్ని మెడికల్ షాప్ లో ఆ మెడిసిన్ అందుబాటులో ఉండేలా రిలీజ్ చేశాను. అంతే రిలీజ్ టు కస్టమర్ అంటే కొన్ని మందికి రిస్ట్రిక్టెడ్ వాళ్ళకి ఇది అందుబాటులో ఉంటుంది వర్షన్. జనరల్ అవైలబిలిటీ అంటే మార్కెట్ లో అందరికి అందుబాటులో ఉన్నట్టు. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మెడిసినే ఉంది. జనరల్ అవైలబిలిటీ అంటే ఆ రోజు నుంచి, మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అంటే ఎక్స్పైర్ డేట్. ఇప్పుడు మెడిసిన్ కు ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైర్ డేట్ అవగానే అర్థం ఏంటి, ఆ మెడిసిన్ ఇంకా మనం యూజ్ చేయకూడదు. అలాగే ఇక్కడ కూడా ఇదిగోండి SAP S/4HANA ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేసింది ఈ పేరుతో రిలీజ్ చేశాడు. ఇక్కడ మీకు చాలా క్లియర్ గా చెప్పినాడు ప్రోడక్ట్ SAP S/4HANA అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ SAP S/4HANA సాఫ్ట్వేర్ లో ఇది ఫస్ట్ వర్షన్. SAP S/4HANA ఆన్ ప్రిమిస్ 1511 అనే నేమ్ తో ఒక వర్షన్ ని రిలీజ్ చేశాడు. ఎప్పుడు 2016లో మార్చిలో రిలీజ్ చేశాడు. అంతే 2016 మార్చి ముందు SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ కంపెనీ సర్వర్ లో యూజ్ చేసేవాళ్ళు కాదు. 2016 నుంచే ఈ SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ మార్కెట్ లో మనకి అందుబాటులోకి వచ్చింది. అలాగే కంపెనీ సర్వర్ లో యూజ్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ వర్షన్ 2016 నుంచి 2020 వరకు అందుబాటులో ఉంది. అంటే ఇప్పుడు నేను ఈ SAP S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్, ఆ సాఫ్ట్వేర్ నేమే అది. SAP S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 అనేది సాఫ్ట్వేర్ యొక్క పేరు. అది ఒక వర్షన్ SAP S/4HANAలో. ఇది మనకి ఎప్పుడు 2016 నుంచి 2020 వరకు అందుబాటులో ఉంది. ఇప్పుడు మనకు అందుబాటులో లేదు అది, ఎందుకంటే అది ఎక్స్పైర్డ్ అయిపోయింది. మనకి మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అది ఇంకా మనం యూజ్ చేయకూడదు. కంపెనీ సర్వర్ లో కూడా మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అవ్వగానే యూజ్ చేయరు. మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అంటే అర్థం ఏంటంటే SAP అతను చెప్తున్నాడు నేను ఆ డేట్ వరకే నేను సపోర్ట్ ఇస్తాను
ఆ డేట్ కంప్లీట్ అయిందంటే ఇంకా మీరు దాన్ని కంపెనీలో వాడుతుంటే నేను దానికి ఎలాంటి సపోర్ట్ నేను ఇవ్వను, దాన్ని వాడబాకండి అనేది క్లియర్. సో ఇప్పుడు మనకి ఈ వర్షన్ అనేది ఇంత ముందు ఉంది, ఇప్పుడైతే మనకి ఈ వర్షన్ తో అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఏ వర్షన్ రిలీజ్ చేశాడో మనం చూద్దాం. ఎస్ఏపి S/4HANA 1610 అనే నేమ్ తో ఒక వర్షన్ రిలీజ్ చేశాడు. ఎస్ఏపి S/4HANA 1610 అనే నేమ్ తో ఒక వర్షన్ రిలీజ్ చేశాడు. ఇది కూడా మనకి 2016లోనే రిలీజ్ చేశాడు. 2016లో రిలీజ్ చేసి 2021 వరకు మనకి అందుబాటులో ఉండింది. అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వర్షన్ తో కూడా మనకు అవసరం లేదు, ఇంత ముందు ఉండింది. ఇప్పుడు క్లియర్ గా చెప్పాలంటే విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఇంత ముందు అందరం వాడాము, ఇప్పుడు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేదు, ఇంకా డెడ్ అయిపోయింది. సో ఆ విధంగా ఇంత ముందు ఉండింది, పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు అందుబాటులో ఉండింది, ఇప్పుడైతే మనకు లేదు. ఓకే, నెక్స్ట్ ఏ వర్షన్ రిలీజ్ చేశాడో చూద్దాం. నెక్స్ట్ ఇంకో నేమ్ తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. ఎస్ఏపి S/4HANA 1709 అనే నేమ్ తో రిలీజ్ చేశాడు. ఎస్ఏపి S/4HANA 1709 అనే నేమ్ తో రిలీజ్ చేశాడు. ఎప్పుడు 2017లో రిలీజ్ చేశాడు. 2017లో రిలీజ్ చేసి 25కి అయిపోయింది, లాస్ట్ ఇయర్ కి కంప్లీట్ అయిపోయింది. 2025కి ఎండ్ అయిపోయింది. అంటే లాస్ట్ ఇయర్ వరకు ఈ వర్షన్ అందుబాటులో ఉండింది. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే మనం ఎంటర్ అయ్యామో ఈ వర్షన్ లేదు. ఓకే, ఇక్కడ 2022లోనే అయిపోయింది ఇది. ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అని ఉంది ఇక్కడ. ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ డేట్ అయిపోయింది. ఎస్ఏపి ఏం చెప్పాడంటే మీరు ఈ మెయింటెనెన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ పీరియడ్ కూడా ఇక్కడ వరకే. ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అంటే మనం చేసుకోవచ్చు, కానీ ఏమైనా చేసుకోవాలన్నా ఎస్ఏపికి కొంచెం అమౌంట్ అనేది మనం ఇవ్వాలి, ఫుల్ అమౌంట్ కాకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఉంది, మొబైల్ వారంటీ అయిపోయింది, 1 year వారంటీ అయింది. 1 year వారంటీలో మన మొబైల్ కి స్క్రీన్ స్క్రాచ్ ఏం జరిగినా మనం 1 రూపీ కూడా ఇవ్వలేదు, ఫ్రీగా చేసిస్తారని ఉంది. సో 1 year లోపల మన మొబైల్ డ్యామేజ్ అయినా మొత్తం ఫ్రీగా చేశారు. సో మొబైల్ వారంటీ అయిపోయింది. ఆ టైంలో మొబైల్ పర్సన్ కాల్ చేసి మనకి, సార్ ఇట్లాగా మీ మొబైల్ వారంటీ అయిపోయింది, మీకు ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఇస్తాము, ఒక 2 years వరకు తీసుకుంటారని అడుగుతారు. కానీ ఎక్స్టెండెడ్ వారంటీలో మీకు వారంటీ లాగా ఉండదు. మొబైల్ ఇప్పుడు ఏది జరిగినా 0 కాకుండా మీరు ఒక 40% 30% అమౌంట్ పే చేసుకోవాలి మీ మొబైల్ కి ఏమైనా అంటారు. అప్పుడు ఏంటి, ఆ ఎక్స్టెండెడ్ వారంటీలో నా మొబైల్ స్క్రీన్ కార్డ్ పగిలిపోయింది, ఇప్పుడు 6000 రూపీస్ అవుతాయి కొత్త స్క్రీన్ కార్డ్ అనుకోండి, ఒక 2000 పే చేయండి, మీరు ఇవ్వలేదు. అది ఎక్స్టెండెడ్ వారంటీ అని, ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అనేది. సో ఇక్కడ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా మనకి అందుబాటులో లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ వర్షన్ రిలీజ్ చేశాడు. నెక్స్ట్ 1809 ఎస్ఏపి S/4HANA 1809 ఎప్పుడు 2018లో రిలీజ్ చేశాడు. ఎస్ఏపి S/4HANA 1809 అనేది 2018లో రిలీజ్ చేసి 23-25 ఇది కూడా మనకి లాస్ట్ ఇయర్ కి అయిపోయింది, దీన్ని కూడా మనం యూజ్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఏ వర్షన్ 1909 రిలీజ్ చేశాడు. ఎస్ఏపి S/4HANA 1909 రిలీజ్ చేశాడు, 2019లో రిలీజ్ చేశాడు. ఇది కూడా మనకి అందుబాటులో లేదు, లాస్ట్ ఇయర్ కి ఇది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఏపి S/4HANA 2020 అని రిలీజ్ చేశాడు. ఎస్ఏపి S/4HANA 2020 ఇయర్ లో రిలీజ్ చేశాడు, లాస్ట్ ఇయర్ అండ్ అయిపోయింది. ఎస్ఏపి S/4HANA 2020 రిలీజ్ చేశాడు, 2020 ఇయర్ లో రిలీజ్ చేసి లాస్ట్ ఇయర్ అండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం రిలీజ్ చేశాడంటే ఎస్ఏపి S/4HANA 2021 రిలీజ్ చేశాడు. ఇది ఈ ఇయర్ అండ్
ఇయర్ ఎండ్ వరకు ఉంది ఇది. అంటే ఈ SAP S/4HANA 2021 ప్రోడక్ట్ వర్షన్ మనం యూజ్ చేయవచ్చు, కంపెనీలో కూడా యూజ్ చేస్తుంటారు. SAP S/4HANA 2021 ఇయర్ లో రిలీజ్ చేశారు. ఇయర్ ఎండ్ కి ఇది కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ 6 ప్రోడక్ట్ వర్షన్స్ ని మనం ఇంకా ఇప్పుడు యూజ్ చేయలేము, కంపెనీలో కూడా మాక్సిమం యూజ్ చేయరు. ఈ 6 ప్రోడక్ట్ వర్షన్స్ ఎక్స్పైర్ అయిపోయి, ఇంకా వీటితో మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం కేవలం ఇక్కడి నుంచి ఏ వర్షన్స్ ఉన్నాయో చూసుకోవాలి. సో ఈ వర్షన్ మనకు అందుబాటులో ఉంది, ఈ వర్షన్ కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ వర్షన్ రిలీజ్ చేశాడు? 2022 రిలీజ్ చేశాడు. SAP S/4HANA 2022 రిలీజ్ చేశాడు. 2022 ఇయర్ లో 2027 వరకు ఉంది. SAP S/4HANA 2022 రిలీజ్ చేశాడు. 2022 ఇయర్ లో 2027 వరకు మనకు అందుబాటులో ఉంది. ఈ వర్షన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ వర్షన్? 2023. ఇది ప్రీవియస్ వర్షన్, అంటే మనకి లేటెస్ట్ కాకుండా ప్రీవియస్ వర్షన్ ఇది. SAP S/4HANA 2023 ఇయర్ లో రిలీజ్ చేశాడు. ఇయర్ లో రిలీజ్ చేసి 2030 వరకు ఉంది మనకి డేట్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి కానీ చూస్తే 2016లో 2 వర్షన్స్ రిలీజ్ చేశాడు. అంటే అక్కడ 2016 నుంచి ప్రతి సంవత్సరము ఒక్కొక్క వర్షన్ రిలీజ్ చేస్తూ వచ్చాడు 2023 వరకు. కానీ 2024 ఇయర్ లో ఎలాంటి వర్షన్ రిలీజ్ చేయలేదు. అంటే ఇక్కడ మీరు చూస్తే SAP S/4HANA 2020, 2021, 2022, 2023 కదా, నెక్స్ట్ 2024 ఉంటది కదా అనుకోవచ్చు. కానీ SAP S/4HANA 2024 అనే వర్షన్ లేదు. డైరెక్ట్ గా ఏం చేశాడంటే SAP S/4HANA 2025 రిలీజ్ చేశాడు. డైరెక్ట్ గా SAP S/4HANA 2025 అదే మన యొక్క లేటెస్ట్ వర్షన్. SAP S/4HANA 2025 మన లేటెస్ట్ వర్షన్ 2025 లో రిలీజ్ చేశాడు. 2032 వరకు మనకు అందుబాటులో ఉంది. నెక్స్ట్ అంటే ఇయర్ 2026 రిలీజ్ చేయాలి కదా SAP S/4HANA 2026 రిలీజ్ చేయట్లేదు. డైరెక్ట్ గా SAP S/4HANA 2027 రిలీజ్ చేస్తాడు. ఇయర్ ఎండ్ లో డైరెక్ట్ గా SAP S/4HANA 2027 అనేది రిలీజ్ చేస్తున్నాడు ఇయర్ ఎండ్ లో. అంటే Q4 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ Q1 వస్తుంది. మే, జూన్, జూలై, ఆగస్ట్ వచ్చి Q2 వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ విధంగా అంటే 3 మంత్స్ వచ్చి Q1, నెక్స్ట్ 3 మంత్స్ వచ్చి Q2, నెక్స్ట్ 3 మంత్స్ వచ్చి Q3, నెక్స్ట్ వచ్చి Q4, అలాగా 3 మంత్స్. అంటే ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో రిలీజ్ అవుతాయి. ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో రిలీజ్ అవుతాయి. అంటే ఇయర్ ఎలాంటి ప్రోడక్ట్ వర్షన్ రిలీజ్ చేయట్లేదు SAP S/4HANA. సో ఇప్పుడు మనకి కేవలము 4 వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి SAP S/4HANA లో. మనకి SAP S/4HANA 2021, 2022, 2023 అండ్ 2025 ఈ 4 వర్షన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. 4 వర్షన్స్. మాక్సిమం ఈ వర్షన్ కూడా మనకి ఇంకా సెవెంత్ మంత్, ఇంకొక 5 మంత్స్ తర్వాత ఈ వర్షన్ మనకి అందుబాటులో ఉండదు. సో చాలా మంది ఎవరైతే కంపెనీలో ఈ వర్షన్ యూజ్ చేస్తుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హయ్యర్ వర్షన్స్ కి అప్గ్రేడ్ అయిపోతారు. 2023 కన్నా 2025 కన్నా అప్గ్రేడ్ అయిపోతారు హయ్యర్ వర్షన్ కి. సో ఇప్పుడైతే ప్రెసెంట్ మనకి ఇది కూడా అందుబాటులో ఉంది. 5 మంత్స్ వరకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి SAP S/4HANA లో ఈ 4 వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనము SAP S/4HANA లో ABAP బేస్డ్ SAP సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనకి SAP S/4HANA 2021 లేదా 2022 లేదా 2023
లేదా 2025 ఈ 4 వర్షన్ లో యూజ్ చేసి మనము ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ ఇన్స్టాల్ చేయగలము. ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ అనేది ఒక అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. అదే ఇక్కడ మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ 2025, ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ 2023, ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ 2022, ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ 2021. ఇక్కడ చూడండి ఎస్ఏపి ఎస్ఫరానా 2020 అవుట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ క్లియర్ గా ఇక్కడ మీకు ఇచ్చేసినాడు. మెయింటెనెన్స్ కంప్లీట్ అయిపోయింది, దీన్ని యూజ్ చేయొద్దు. ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ 1909 మెయింటెనెన్స్ అయిపోయింది 1809. సో ఇప్పుడు ఈ 4 వర్షన్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ అనేది ఒక ఎస్ఏపి సిస్టము, అది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టము. లేదా మీ జావా కూడా మనం ఇన్స్టాల్ చేయవచ్చు. ఇదిగోండి ఎస్ఏపి ఎస్ఫరానా జావా 2025, ఎస్ఏపి ఎస్ఫరానా జావా 2023, ఎస్ఏపి ఎస్ఫరానా జావా 2022, ఎస్ఏపి ఎస్ఫరానా జావా 2021 ఫర్ వన్ అవుట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్. అంటే మనం ఎస్ఏపి ఎస్ఫరానాలో ఈ 4 ప్రోడక్ట్ వర్షన్స్ యూజ్ చేసి, ఈ 4లో ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసి మనం ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ ఇన్స్టాల్ చేయొచ్చు. లేదా మనము ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ ఇన్స్టాల్ చేయొచ్చు. లేదా మనము ఎస్ఏపి ఎస్ఫరానా జావా ఇన్స్టాల్ చేయొచ్చు. ఆ 4లో ఏదో ఒక వర్షన్ యూజ్ చేసుకుని, అంటే కంపెనీలో మనకి ఇప్పుడైతే అందుబాటులో ఉంది ఈ 4 వర్షన్స్. ఈ 4లో ఏ వర్షన్స్ అయినా మనం యూజ్ చేసుకొని మనం ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ కానీ లేదా ఎస్ఏపి ఎస్ఫరానా జావా ఇన్స్టాల్ చేయొచ్చు. ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ అంటే ఏఎస్ అబాప్ సిస్టమ్. ఎస్ఏపి ఎస్ఫరానా జావా అంటే ఏఎస్ జావా సిస్టమ్. అంటే ఇప్పుడు కంపెనీలో ఎలా ఉండాలంటే మనము అక్కడ చూపించేసి వీకే అది ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ 2025 సిస్టమ్ అనగానే ఓకే అది ఎస్ఏపి ఎస్ఫరానా 2025 యూజ్ చేసి ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టము, అది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ అని గుర్తుపట్టేయాలి మనం. ఎస్ఏపి ఎస్ఫరానా జావా 2025 అనగానే ఓకే అది ఎస్ఏపి ఎస్ఫరానా జావా సిస్టము, ఎస్ఏపి ఎస్ఫరానా జావా యూజ్ చేశారు అని చెప్పవచ్చు ఆ విధంగా. సో ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీకు 2 రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయి కంపెనీలో. ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు, ఎస్ఏపి ఎస్ఫరానా జావా కూడా యూజ్ చేస్తారు. అంటే అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ యూజ్ చేస్తారు, జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ రెండు యూజ్ చేస్తారు వాళ్ళ రిక్వైర్మెంట్. సో కంపెనీలో వాళ్ళు మనల్ని ఇన్స్టాల్ చేయమంటే ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు ఈ 4లో ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసి, ఈ 4లో మనం ఇప్పుడు ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసి మనము ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. ఈ ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి మనకి ఒకే ఒక డేటాబేస్ అందుబాటులో ఉంది, అది ఎస్ఏపి హనా డేటాబేస్ ఒక్కటే. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ 2025 ఇన్స్టాల్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ఇక్కడ ఏ డేటాబేస్ అందుబాటులో ఉంది, ఎస్ఏపి హనా డేటాబేస్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇక్కడ ఎలాంటి డేటాబేస్ ఇంకా అందుబాటులో లేదు. అంటే ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయడానికి హనా డేటాబేస్ తప్ప ఇంకా ఏ డేటాబేస్ మనకి అందుబాటులో ఉండదు. ఇప్పుడు ఎస్ఏపి హనా డిబి మన సిస్టంలో ఇన్స్టాల్ చేయాలంటే మినిమం 300 GB ఫ్రీ స్పేస్ ఉండాలి. అలాగే 32 GB ర్యామ్ ఉండాలి హనా డేటాబేస్ ఒక్కటే ఇన్స్టాల్ చేయడానికి. అంటే ఈ ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ ఇన్స్టాల్ చేయకముందే హనా డేటాబేస్ మనం ఇన్స్టాల్ చేసేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఎస్ఏపి హనా డిబి సాఫ్ట్వేర్ కేవలము లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే ఇన్స్టాల్ చేయగలము. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఆ ఎస్ఏపి హనా డిబి అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయలేం. ఎందుకంటే ఆ ఎస్ఏపి హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రిలీజ్ చేయలేదు, కేవలం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే రిలీజ్ చేశారు. అది కూడా చూపిస్తాను మీకు.
ఇదిగోండి ఎస్ఏపి హనా డేటాబేస్ సాఫ్ట్వేర్, ఇదిగోండి లైనెక్స్ ఆన్ x86 64 బిట్ లైనెక్స్ ఆన్ పవర్ సర్వర్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనది వచ్చి లైనెక్స్ ఆన్ x86 64. అంటే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తప్ప ఇంకే ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేయలేం, ఎందుకంటే రిలీజ్ చేయలేదు. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేయలేము. హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేయాలంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే ఇన్స్టాల్ చేయాలి. మినిమం 300 GB ఫ్రీ స్పేస్ ఉండాలి, అలాగే 32 GB ర్యామ్ ఉండాలి. అప్పుడే అంటే ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో 1 TB హార్డ్ డిస్క్ ఉంది, 32 GB ర్యామ్ ఉంటే మీరు హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయగలరు. అక్కడ కేవలం నేను హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎస్ఏపి బేసిస్ ఈ ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ లో నేర్చుకోవాలంటే ఇప్పుడు ఈ ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే హనా డేటాబేస్ తో కలిపితే మినిమం మనకి 500 GB హార్డ్ డిస్క్ ఉండాలి, ఫ్రీ స్పేస్ 500 GB హార్డ్ డిస్క్ ఫ్రీ స్పేస్ ఉండాలి. సో మినిమం 128 GB ర్యామ్ ఉండాలి. S/4HANA సర్వర్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఆ రిక్వైర్మెంట్ ఉండాలి. సో అంతే ఇప్పుడు మనము ఎస్ఏపి S/4HANA సర్వర్ 2021 ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎస్ఏపి S/4HANA సర్వర్ 2022 ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎస్ఏపి S/4HANA సర్వర్ 2023 ఇన్స్టాల్ చేయవచ్చు, ఎస్ఏపి S/4HANA సర్వర్ 2025 ఇన్స్టాల్ చేయవచ్చు. సో మనము ఎస్ఏపి S/4HANA సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే హనా డేటాబేస్ తప్ప ఏ డేటాబేస్ సాఫ్ట్వేర్ మనకి అందుబాటులో లేదు. హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే మనం ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో ఈ అబాట్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ గురించి ఓకే. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వర్షన్స్ లో మనం ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసి మనము ఎస్ఏపి S/4HANA జావా కూడా ఇన్స్టాల్ చేయవచ్చు. ఎస్ఏపి S/4HANA జావా ఇన్స్టాల్ చేయాలి అంటే మనకి ఇదిగోండి ఎస్ఏపి S/4HANA జావా 2025 మనకి 3 డేటాబేసెస్ అందుబాటులో ఉన్నాయి. ఎస్ఏపి S/4HANA జావా ఇన్స్టాల్ చేయడానికి మాత్రం మనకి 3 డేటాబేసెస్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి వచ్చి ఎస్ఏపి మ్యాక్స్ డిబి, ఇది ఎస్ఏపి వరల్డ్ డేటాబేసే. ఇంకోటి వచ్చి ఎస్ఏపి ఏసి, ఇది కూడా వరల్డ్ డేటాబేసే. ఇంకోటి వచ్చి ఎస్ఏపి హనా డిబి, ఇది కూడా వరల్డ్ డేటాబేసే. సో ఎస్ఏపి S/4HANA జావా ఇన్స్టాల్ చేయడానికి మాత్రము మనకి 3 డేటాబేసెస్ అందుబాటులో ఉన్నాయి. ఎస్ఏపి S/4HANA ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి S/4HANA సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి మాత్రము మనకి ఒక్క డేటాబేసే అందుబాటులో ఉంది. సో ఇక్కడ టోటల్ గా మనకి ఇప్పుడు దాకా మనం ఏం తెలుసుకున్నామంటే ఎస్ఏపి S/4HANA టోటల్ వర్షన్స్ ఎన్ని, ఏ వర్షన్స్ ఎక్స్పైర్ అయిపోయి మనకి ఇప్పుడు ఏ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి, ఎస్ఏపి S/4HANA ఫుల్ ఫామ్ ఏంటి, అసలు ఎస్ఏపి S/4HANA అంటే ఏంటి, ఎస్ఏపి హనా అంటే ఏంటి, ఎస్ఏపి S/4HANA సర్వర్ అంటే ఏంటి, మనకి ఎన్ని రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఉన్నాయనేది మనం తెలుసుకున్నాము. అలాగే ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్ 2 రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుందా లేదనేది మనం తెలుసుకున్నాము. ఎస్ఏపి S/4HANA సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి ఏ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి, ఏ డేటాబేస్ అందుబాటులో ఉంది తెలుసుకున్నాము. ఎస్ఏపి S/4HANA జావా ఇన్స్టాల్ చేయడానికి ఏ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి, ఏ డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డేటాబేస్ గురించి తెలుసుకున్నాము. 2 టైప్స్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్స్టాలింగ్ టైంలో మనకి కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది అవసరము. ఇప్పుడు మీ మొబైల్లో కూడా చూసుకుంటే మనకి కెర్నల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఎర్త్ ఉంది, భూమి ఉంది, భూమి మీద మనం ఇల్లు కానీ హోటల్ కానీ ఏర్ కట్టాలన్నా పిల్లర్స్ వేస్తాము, పిల్లర్స్ మీద హోమ్ ఉంటది. అలాగే మన ఆపరేటింగ్ సిస్టమ్ మీద కెర్నల్ ఉంటది, కెర్నల్ మీద మన ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంటది. కెర్నల్ అనేది పిల్లర్స్ లాంటిది. ఎస్ఏపి కెర్నల్ అనేది ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు. ఇది ఒక సాఫ్ట్వేర్, ఎస్ఏపి యొక్క సాఫ్ట్వేర్, దాని పేరు వచ్చి ఎస్ఏపి కెర్నల్ అంటారు. ఇప్పుడు మీ మొబైల్లో చూసుకున్నా మీ వాచ్ లో కూడా కెర్నల్ అనేది ఉంటుంది. కెర్నల్ కానీ ప్రాపర్ గా రన్ అవ్వకపోతే మీ మొబైల్ వర్క్ అవ్వదు. మీ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ మీదే డిపెండ్ అవుతుంటది.
సో ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా మనకి కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంది. ఇప్పుడు ఎస్ఏపి ఎస్4HANA సర్వర్ 2025 లేదా 2021 మనకు అందుబాటులో ఉంది 2021 కదా. ఇప్పుడు ఎస్ఏపి ఎస్4HANA సర్వర్ 2021 ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాము. కెర్నల్ లో ఏ వర్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ సిస్టమ్స్ కి వెళ్తే ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయని చూపిస్తుంది మనకి. ఇవి చూస్తే ఇదిగోండి, జావా సిస్టమ్ ఉంది, అబాప్ సిస్టమ్ ఉంది. సో కంపెనీలో అబాప్ సిస్టమ్ మెయింటైన్ చేస్తారు, జావా సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. 2 రకాల సిస్టమ్స్ మెయింటైన్ అవుతాయి. ఇది ఒక్క పాయింట్ తర్వాత చెప్తాను, మీకు ఇంకా డీప్ గా అర్థమవుతుంది. ఇదిగోండి, 2 కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తున్నాయి మనకి. ఎస్ఏపి కెర్నల్ 793 64-bit యూనికోడ్, ఎస్ఏపి కెర్నల్ 916 64-bit యూనికోడ్. 2 రకాల కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపి కెర్నల్ 793 64-bit యూనికోడ్, ఇది ఒక వర్షను. ఎస్ఏపి కెర్నల్ 916 64-bit యూనికోడ్. సో ఇక్కడ కెర్నల్ లో 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. యూనికోడ్ సాఫ్ట్వేర్, నాన్ యూనికోడ్ సాఫ్ట్వేర్ అని 2 రకాలు ఉంటాయి. ఈ యూనికోడ్ ని షార్ట్ కట్ లో కూడా యూసి అని పిలుస్తుంటారు. యూనికోడ్ ని షార్ట్ కట్ లో మనం యూసి అని కూడా పిలవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ నేను ఆల్రెడీ ఇదిగోండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన సిస్టము. ఇన్స్టాలేషన్ డ్రైవ్ యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి ఎస్వైఎస్ ఈఎక్సి. ఇదిగోండి యూసి అంటే యూనిక్ కోడ్. సో ఆ విధంగా అది నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసింటే ఎన్యూసి అని చూపిస్తుంది. ఇప్పుడైతే ఈ ఎస్ఏపి ఎస్4HANA సర్వర్ 2021 ఇన్స్టాల్ చేయడానికి కేవలం యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఈ 2 వర్షన్స్ సపోర్ట్ చేస్తాయి. ఇంకా ఏ వర్షన్ మీరు యూజ్ చేయకూడదు. ఓకే, ఇంకో వర్షన్ గురించి మనం తెలుసుకుందాం. సో 793 916. సో ఎస్ఏపి ఎస్4HANA సర్వర్ 2022 కూడా సేమ్ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తున్నాడు. ఎస్ఏపి ఎస్4HANA సర్వర్ 2021 కి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేసాయో 2022 కూడా అదే కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం 2023 చూద్దాం.
సో 2023 కూడా సేమ్ వర్షన్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా ఫైనల్ లేటెస్ట్ వర్షన్ మనం చూడాలి 2025 కి ఏ వర్షన్ సపోర్ట్ చేస్తాయనేది. సో 2025 కి వచ్చి ఒకే ఒక వర్షన్ సపోర్ట్ చేస్తుంది 916. ఇంకా ఏ వర్షన్ సపోర్ట్ చేయట్లేదు 2025 కి. సో ఇది ఒక్క వర్షనే మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి ఇన్స్టాలేషన్ ముందు మనకి పలానా వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఏ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, ఎందుకు యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు, నాన్ యూనికోడ్ కెర్నల్ ఎందుకు యూజ్ చేయట్లేదు అని మనల్ని అడుగుతారు. సో ఇక్కడ ఈ రిలీజెస్ వద్దాం. ఇది 750 రిలీజ్. ఇది ఇప్పుడు నా సిస్టమ్ రెడీ లేదు S4 అని అందుకు చూపించలేకపోతున్నాను. ఇది 750 రిలీజ్. ఇది 751 రిలీజ్. ఇది 752 రిలీజ్. ఇది 753 రిలీజ్. ఇది 754, 755, 756, 757, 758. సో ఇది 7 సిరీస్ కాకుండా 816 గా చేసేసాడు. సో ఇక్కడే మనకు ఉంటుంది, మన రిలీజ్ కూడా మనం చూడొచ్చు. ప్రతి దానికి రిలీజ్ ఏంటనేది ఇక్కడ మనకి దీనికి 816 అనుకుంటాను రిలీజ్. సో ఇక్కడ వరకు ఏం చేశాడంటే 7 గా రిలీజ్ చేస్తూ వచ్చాడు. ఇక్కడికి లేటెస్ట్ 2025 నుంచి మార్చేశాడు. అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న వర్షన్స్ లో ఇది వచ్చి 758, ఇది వచ్చి 757, ఇది వచ్చి 756 రిలీజ్. ఇదిగోండి ఈ స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ దగ్గర మనం చూడొచ్చు. ఇదిగోండి 816 రిలీజ్. సో ఇది వచ్చి 816 రిలీజ్. సో మనము ఇక్కడ ఈ స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ దగ్గర ఇక్కడ ఏ రిలీజ్ ఉంటే అదే. సో ఇక్కడ మనకి SAP S4 రిలీజెస్ అన్ని 750 అండ్ హయ్యర్ ఉంది. కానీ నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అన్నాను కదా, కెర్నల్ సాఫ్ట్వేర్ 2 రకాలు ఉంటాయి మనకి. యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అని ఒక సాఫ్ట్వేర్ UC అంటాము. అలాగే నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది ఇంకో రకం, దీన్ని NUC అంటాము. ఇప్పుడు ఈ నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ 740 అండ్ లోవర్ రిలీజెస్ వరకే సపోర్ట్ చేస్తుంది. అంటే నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేయాలంటే 740 అండ్ లోవర్ రిలీజెస్ వరకే మనం యూజ్ చేయగలము. 750 అండ్ హయ్యర్ రిలీజెస్ కన్నిటికి యూనికోడ్ కెర్నల్, అంటే మనది ఎప్పుడైతే రిలీజ్ 750 అవ్వద్దో ఇంకా నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది సపోర్ట్ చేయదు. యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి. ఇక్కడ SAP S4 సాఫ్ట్వేర్ రిలీజెస్ అన్ని 750 అండ్ హయ్యర్ రిలీజెస్. 750 అండ్ హయ్యర్ రిలీజెస్
అంటే ఎస్ఏపిఎస్ ఫరానాకి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు. యూజ్ చేస్తే యూనిక్ కోడ్ కెర్నలే మనం యూజ్ చేయగలం. నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ అనేది మనం యూజ్ చేయలేము. సో అది మనల్ని ఇంటర్వ్యూలో మనల్ని అడగతాడు, ఎందుకు మీరు ఎస్ఏపిఎస్ ఫరానా సాఫ్ట్వేర్ కి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది మీరు యూజ్ చేయలేరని మనల్ని అడగతారు. అప్పుడు మనం చెప్పాలి, ఎస్ఏపిఎస్ ఫరానా రిలీజెస్ అన్ని 750 అండ్ హయ్యర్ రిలీజెస్ కాబట్టి మనము నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేయలేమని మనం చెప్పాలి. ఓకే, ఇక్కడ మనము ఎస్ఏపిఎస్ ఫరానా సర్వర్ గురించి తెలుసుకున్నాం. ఎస్ఏపిఎస్ ఫరానా సర్వర్ రిలీజెస్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఎస్ఏపిఎస్ ఫరానా జావా గురించి తెలుసుకుందాము. ఎస్ఏపిఎస్ ఫరానా సర్వర్ కి ఏదైతే సపోర్ట్ చేస్తుందో అదే కెర్నల్ జావాకి సపోర్ట్ చేయదు. సో అది మనం తెలుసుకుందాం. ఇదిగోండి, అబాప్ ఇన్స్టాల్ అండ్ అబాప్ సిస్టమ్, జావా ఇన్స్టాల్ అండ్ జావా సిస్టమ్. అంటే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీరు అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు లేదా జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ఎంటైర్ బిజినెస్ డెవలప్ అయ్యేది అబాప్ సిస్టమ్ లోనే. అబాప్ సిస్టమే బిజినెస్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అబాప్ సిస్టమ్ సాఫ్ట్వేరే. జావా సిస్టమ్ బిజినెస్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేయదు. కానీ జావాలో కొన్ని యాప్లెట్స్, జావా జావా టూల్ ఉంటేనే ఓపెన్ అయ్యే పేజెస్ చాలా ఉంటాయి. వాటి కోసము మనకి జావా సిస్టమ్ అనేది అవసరం, సపోర్టింగ్ లాగా. కానీ బిజినెస్ అంతా డెవలప్ చేసేది అబాప్ సిస్టమ్ లోనే. ఇప్పుడు మనం జావా సెలెక్ట్ చేసుకోగానే ఈ ఐకాన్ కూడా మారిపోతుంది. ఇప్పుడు మనము జావా కూడా చూస్తే తక్కువ సిస్టమ్స్ అందుబాటులో ఉంటాయి. జావా ఇన్స్టాల్ చేయడానికి మనకు 3 డేటాబేసెస్ అందుబాటులో ఉంటాయి. 753, 754 కెర్నల్ వర్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. 753, 754. సో 2022 కూడా అదే వర్షన్ అందుబాటులో ఉంటుంది. 2022, 2023 కూడా అదే ఉంటుంది. So 2022 సేమ్ 753, 754 ఆ రెండే మనకు అందుబాటులో ఉంది. సేమ్ 753, 754. 2023 కూడా 753, 754. ఇంకా ఫైనల్ గా 2025 చూద్దాం. 2025 కి 754 ఒక్కటే సపోర్ట్ చేస్తుంది అనుకుంటాను.
754 ఒకటి, 753 సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి SAP S/4HANA జావా ఇన్స్టాల్ చేయడానికి ఏ కెర్నల్ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి, SAP S/4HANA సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి ఏ కెర్నల్ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి అనేది మనకు చాలా క్లియర్ గా అర్థమైంది. ఇంకా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పుకుంటే ఈ SAP S/4HANA గురించి మనకు కంప్లీట్ అయినట్టు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఈ ప్యాన్ లో చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని ఉంది. అంటే ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ఇది ERP సాఫ్ట్వేర్. అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు కంపెనీలో యాక్చువల్గా ఇక్కడ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ అని ఉండింది, దాన్ని మార్చేశారు. ERP ఫుల్ ఫామ్ వచ్చి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ మార్చేశారు పేరు. ఓకే, నో ప్రాబ్లం. ERP అంటాం. ERP ఫుల్ ఫామ్ వచ్చి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, సో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, ఏదైనా కంపెనీ తీసుకోండి, రిలయన్స్ డిజిటల్ తీసుకుంటాం, అదొక కంపెనీ. దాని లోపల రిసోర్సెస్ ఏముంటాయి, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ అని. ప్లానింగ్ అంటే ఎన్ని టీవీ ఉన్నాయి, ఎన్ని ఏసీస్ ఉన్నాయి, ఈ ఇయర్ ఎన్ని సేల్ అవుతాయి, నెక్స్ట్ ఇయర్ ఎన్ని సేల్ చేసుకోవాలి, ఇలా ప్లాన్ చేసుకునే సాఫ్ట్వేర్ ERP సాఫ్ట్వేర్. అంటే ప్రతి బిజినెస్ లో ఈ ERP సాఫ్ట్వేర్ అనేది చాలా అవసరము. సో SAP S/4HANA అనేది ERP సాఫ్ట్వేర్, అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇంకోటి, ఇక్కడ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ లో 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ లో మనకి 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి SAP S/4HANA నాన్ ఐడియాస్ అని ఉంటుంది, అదొకటి. ఇంకోటి SAP S/4HANA ఐడియాస్ అని ఉంటుంది. ఇలా 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి, SAP S/4HANA నాన్ ఐడియాస్, SAP S/4HANA ఐడియాస్ అని. ఇప్పుడు మనకి కంపెనీలో ఫంక్షనల్ మోడల్స్ అని ఉంటారు, కంపెనీలో ఫంక్షనల్ మోడల్స్ అని ఉంటారు. మనకి FI ఫైనాన్షియల్, కంట్రోలింగ్, SD, MM, PP, PM ఇలాగా ఫంక్షనల్ మోడల్స్ అని ఉంటారు. టెక్నికల్ మోడల్స్ అని ఉంటారు. బేసిస్, సెక్యూరిటీ, ఇలాగా మనకి కంపెనీలో ఫంక్షనల్ మోడల్స్, టెక్నికల్ మోడల్స్ అని ఉంటారు. ఈ ఫంక్షనల్ మోడల్స్ అందరూ SAP S/4HANA సర్వర్ లోకి లాగిన్ అయ్యి చేసేది ఈ SAP S/4HANA ఐడియాస్. ఈ SAP S/4HANA ఐడియాస్ అనేది ఏంటంటే, కంపెనీ వాళ్ళే ఆ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి ఇచ్చేస్తారు. అందులో ఈ ఫంక్షనల్ మోడల్స్ కి సపోర్ట్ చేసే, బిజినెస్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేసే మొత్తం రెడీ చేసి పెట్టేసి ఉంటారు. దాన్ని డైరెక్ట్ గా మనం బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఇన్స్టాల్ చేసేస్తే ఆ ఫంక్షనల్ వాళ్ళు అందులో లాగిన్ అయ్యి వాళ్ళు వర్క్ చేసుకుంటారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అదే ఈ ఫంక్షనల్ వాళ్ళందరికీ నాన్ ఐడియాస్ లో ఇస్తే సపోర్ట్ చేయదు, ఇది ఎంటీ. నాన్ ఐడియాస్ అనేది ఎంటీ, అందులోపల డేటా అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిమార్ట్కి వెళ్ళాను, నా ల్యాప్టాప్ తీసుకుని నేను బిల్ జనరేట్ చేయలేను. డిమార్ట్ లో వాళ్ళు సిస్టమ్ యూజ్ చేసి వాళ్ళు బిల్ జనరేట్ చేయగలరు, ఎందుకంటే ఆ బిల్ జనరేట్ చేసే సాఫ్ట్వేర్ వాళ్ళ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసినారు కాబట్టి. సో SAP S/4HANA ఐడియాస్ దీంట్లోనే ఈ ఫంక్షనల్ లాగిన్ అయి వర్క్ చేయగలరు, ఎందుకంటే దీని లోపల వీళ్ళకి కావలసినట్టు దీన్ని రెడీ చేశారు. నాన్ ఐడియాస్ అంటే ఎంటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒక ఎంటీ ల్యాండ్ ఉంది. ఎంటీ ల్యాండ్ అనేది ఇది. ఆ ఎంటీ ల్యాండ్ మీద అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు, హోటల్ కట్టుకోవచ్చు, ఏమన్నా కట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ల్యాండ్ కూడా కాదు, ఇలా చెప్తాను. నేను ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నాను. ఇప్పుడు SAP S/4HANA ఐడియాస్ గురించి చెప్తాను. నేను అపార్ట్మెంట్ కొనాలి. అపార్ట్మెంట్ లో ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, కిచెన్ లో అన్ని A to Z ఒక ఫ్లాట్ లో ఉంది. డైరెక్ట్ అన్నితో కలిపి ఫ్లాట్ అమ్మేస్తున్నాడు. సో నేను డైరెక్ట్ గా ఆ ఫ్లాట్ తీసుకోగానే నేను డైరెక్ట్ గా దాని లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, కిచెన్ లో ఉన్నాయి నేను అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఐడియాస్ అది.
నాన్ ఐడియాస్ అనేది ఏంటి? అది ఎంటీ అపార్ట్మెంట్ లోపల ఏముండదు, మొత్తం ఎంటీ. నేను అందులో జాయిన్ అయ్యాక నాకు సోఫా కావాలంటే సోఫా, టీవీ ఏమేమి కావాలో నేను అన్ని తెచ్చి పెట్టుకోవాలి, 1 by 1 బిల్డ్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఎస్ఏపి ఎస్ఫర్ ఐడియాస్ లో మనం బిల్డ్ చేసేది ఏముండదు, ఆల్రెడీ ఎస్ఏపి వాళ్ళు బిల్డ్ చేసి ఇచ్చేసింటారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అది నాన్ ఐడియాస్ అలా కాదు, మనకి ఏది కావాలో అది బిల్డ్ చేసుకుంటూ పోవాలి దీంట్లో, అది డిఫరెన్స్. సో ఈ ఐడియాస్ అనే సాఫ్ట్వేర్ ఉంది కదా, ఎస్ఏపి ఎస్ఫర్ ఐడియాస్, ఈ ఐడియాస్ కేవలము ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ లోనే ఉంటుంది. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని ఉంది కదా, ఆ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ కి ఐడియాస్ అని ఉంటుంది. సో మనకి ఇక్కడ లేదు, కానీ ఒకటి చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది. అంటే ఈ ఎస్ యూజర్ ఐడికి అయితే మనకి లేదు, ఇంత ముందు ఉన్న దానికైతే నాకు ఉండింది, ఇంత ముందు ఐడికి ఇప్పుడైతే లేదు. ఇదిగోండి మనకి ఎస్ఏపి ఎస్ఫర్ 2021, 2022, 2023, 2025 ఈ 4 వర్షన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. మనం ఇన్స్టాల్ చేయాలంటే అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలన్నా, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలన్నా మనకి 4 వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉంటుందండి మనకు ఆప్షన్ ఎస్ఏపి ఎస్ఫర్ ఫుల్లీ యాక్టివేటెడ్ అని మనకి ఇక్కడ ఉంటుంది. సో మనకి నేను చూపిస్తాను, పాత వీడియోలో కూడా నేను చూపించిన్నాను, నా దగ్గర వీడియో కూడా ఉంది, ప్రాబ్లం లేదు, అది నేను చూపిస్తాను, వీడియో ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ మీకు ఇంకో దాంట్లో చూపిస్తాను. ఎస్ఏపి ఈఆర్పిలో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఐడియాస్ వర్షన్ అని, ఇలాగా మనకి ఐడియాస్ అని ఉంటుంది, నాన్ ఐడియాస్, ఇది నాన్ ఐడియాస్. ఐడియాస్ అని చెప్తే ఐడియాస్ అని చెప్పకపోతే నాన్ ఐడియాస్ అని అంటారు. సో ఎందుకు ఈఆర్పిలో కూడా ఉందంటే, ఈఆర్పి కూడా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ కాబట్టి ఈ రెండిట్లోనే ఉంటుంది. దీని గురించి మనం తర్వాత చెప్తాం. మీకైతే అలా ఉంటుంది, ఐడియాస్ నాన్ ఐడియాస్ అనే చెప్తున్నాను. ఎందుకంటే ఎస్ఏపి ఎస్ఫర్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఖచ్చితంగా ఎస్ఏపి ఎస్ఫర్ ఐడియాస్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది, ఎస్ఏపి ఎస్ఫర్ నాన్ ఐడియాస్ సాఫ్ట్వేర్ అనేది 2 రకాల సాఫ్ట్వేర్ ఉంటుంది. అంటే ఎస్ఏపి ఎస్ఫర్ ఐడియాస్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఏఎస్ అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు, ఏఎస్ జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు. అలాగే ఎస్ఏపి ఎస్ఫర్ నాన్ ఐడియాస్ యూజ్ చేసి మనం ఏఎస్ అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు, ఏఎస్ జావా సిస్టమ్ కూడా మనం ఇన్స్టాల్ చేయవచ్చు. సో ఇది టోటల్ ఓవర్ గా మనం ఇక్కడ ఏమేమి తెలుసుకున్నామంటే, క్లియర్ గా ఎస్ఏపి ఎస్ఫర్ యొక్క ఇంట్రడక్షన్, అంటే అది సాఫ్ట్వేర్, డేటాబేస్ గురించి, ఎస్ఏపి సిస్టమ్స్ గురించి, ఎన్ని రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయి, ఎస్ఏపి ఎస్ఫర్ ఏమేమి రిలీజ్ అయ్యాయి, ఏమేమి ఎక్స్పైర్ అయిపోయి ఇప్పుడు మనకి ఏమేమి అందుబాటులో ఉన్నాయి, అలాగే మనము అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఏ వర్షన్స్, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఏ వర్షన్స్ ఉన్నాయి, అలాగే డేటాబేసెస్, అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి డేటాబేస్ ఏముంది, జావా సిస్టమ్ డేటాబేస్ ఏంటి, అలాగే ఎస్ఏపి ఎస్ఫర్ సర్వర్ కి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తాయి, ఎస్ఏపి ఎస్ఫర్ జావాకి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తాయి, అలాగే అదొక ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఐడియాస్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది, నాన్ ఐడియాస్ సాఫ్ట్వేర్ అని 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఇది టోటల్ ఓవరాల్ గా. అంటే ఎస్ఏపి ఎస్ఫర్ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేయకముందు ఆ సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకోవాల్సిన మినిమం నాలెడ్జ్. అంటే దీని మీద మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ అనేది అడగదు, కానీ ప్రతి ఒక్క బేసిస్, ఎవరైతే బేసిస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఆ ఎస్ఏపి ఎస్ఫర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటేనే మనకి ఎస్ఏపి ఎస్ఫర్ అంటే ఏంటి, ఎస్ఏపి హనా అంటే ఏంటి, ఎస్ఏపి ఎస్ఫర్ సర్వర్ ఏంటి అనే డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంది, యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంది అని తెలుస్తుంది. ఎప్పుడు నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, ఎప్పుడు యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలనేది తెలుస్తుంది. అలాగే 2 రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఉన్నాయనేది తెలిసింది. అలాగే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి
ఐడియా సాఫ్ట్వేర్ ఉంటుంది, నాన్ ఐడియా సాఫ్ట్వేర్ ఉంటుంది అనేది ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో ఇది మినిమం, ఇది తెలుసుకుంటేనే ఆ సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేయగలము. ఇప్పుడు మనము SAP S/4HANA రిలీజెస్ గురించి మనం కంప్లీట్ చేసాం ఈ క్లాస్ లో. నెక్స్ట్ మనము ఓకే SAP S/4HANA కాదు, మనకి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, మరో సాఫ్ట్వేర్స్ యొక్క రిలీజెస్ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కంపెనీలో SAP S/4HANA ఒక్కటే వాడరు, రకరకాల సాఫ్ట్వేర్స్ వాడతారు కాబట్టి వాటి యొక్క రిలీజెస్ కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనము వీటి యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే SAP ERP ఎన్హాన్స్ ప్యాకేజ్ అనే ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. SAP ERP ఎన్హాన్స్ ప్యాకేజ్, ఇది సాఫ్ట్వేర్ యొక్క పేరు. SAP ERP ఎన్హాన్స్ ప్యాకేజ్ అనేది ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు, ప్రోడక్ట్. మనం దీన్ని సాఫ్ట్వేర్ అనొచ్చు లేదా ప్రోడక్ట్ అని కూడా మనం పిలవచ్చు. ఇప్పుడు ఇందులో ఏ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి, ఏ వర్షన్స్ రిలీజ్ చేశారు, ఏ వర్షన్స్ ఎక్స్పైర్ అయిపోయి ఏ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఇందులో ముందుగా EHP1 ఫర్ SAP ERP 6.0 అనే నేమ్ తో రిలీజ్ చేశాడు. ఏ నేమ్ తో రిలీజ్ చేశాడు అంటే ఫస్ట్ వర్షన్ EHP1 ఫర్ SAP ERP 6.0 అనే నేమ్ తో రిలీజ్ చేశారు. దీన్నే అంటే దాని ఫుల్ ఫామ్ లో మనము SAP ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1, SAP ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 ఫర్ SAP ERP 6.0 అనే నేమ్ తో రిలీజ్ చేశారు. అలా కూడా మనం పిలవచ్చు. రెండు రకాలు, అంటే EHP ఫుల్ ఫామ్ వచ్చి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అర్థం. సో ఇది ఎప్పుడు రిలీజ్ చేశాడు? 2006లో రిలీజ్ చేశాడు, 2025 కి, అంటే లాస్ట్ ఇయర్ ఎండ్ కి ఇది కంప్లీట్ అయిపోయింది. అంతే, ఈ వర్షన్ మనకి ఇప్పుడు అందుబాటులో లేదు. 2025 అంటే లాస్ట్ ఇయర్ ఎండ్ కి అయిపోయింది. ఇంకా తర్వాత ఏం చేశాడంటే దీన్నే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 2 అని రిలీజ్ చేశాడు. అంటే SAP ERP 6.0లోనే, అంటే SAP ERP 6.70, 80 అలా రిలీజ్ చేయకుండా ఆ SAP ERP 6.0లోనే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 2 అనేది ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. అది కూడా 2025 కి ఎక్స్పైర్ అయిపోయింది. 2007 నుంచి 2025 కి. సో అంతే, ఇది కూడా మనకి అందుబాటులో లేదు. సో అలాగే ఏం చేశాడంటే వరుసగా నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 3 అని రిలీజ్ చేశాడు. ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 3 అని రిలీజ్ చేశాడు. ఎప్పుడు? 2008 to 2025. ఇది కూడా మనకి అందుబాటులో లేదు. అంటే లాస్ట్ ఇయర్ వరకు మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి, ఇప్పుడైతే లేవు. నెక్స్ట్ ఏం చేశాడు? ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 4 అని రిలీజ్ చేశాడు. (2009-2025) 2009-2025 కి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 4 అని రిలీజ్ చేశాడు, అది కూడా లేదు. నెక్స్ట్ ఏం చేశాడు? ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 5 అని రిలీజ్ చేశాడు. అంటే ఇప్పుడు మనకి ఐఫోన్ ఉంది, ఐఫోన్ 4 తర్వాత ఐఫోన్ 5 రిలీజ్ చేయకుండా 4S అలా రిలీజ్ చేశారు కదా, ఆ విధంగా ఒకే వర్షన్ లో రిలీజ్ చేస్తూ వచ్చాడు. ఇది కూడా మనకి అందుబాటులో లేదు, 5 కూడా. 2011-2025. నెక్స్ట్ ఏం చేశాడు?
ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 6 అని రిలీజ్ చేశాడు. ఇది మనకు అందుబాటులో ఉంది. 6 అయితే ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇదిగోండి 2012, 2027, 2030 ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్. 2012, 2027, 2030 ఈ వర్షన్ అంటే ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ 2030. నెక్స్ట్ ఏం చేశాడు, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 7 రిలీజ్ చేశాడు. ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 7 అని రిలీజ్ చేశాడు. ఇది ప్రీవియస్ వర్షన్. 7 అనేది ప్రీవియస్ వర్షన్. 2020 13, 2027, 30. ఇది ప్రీవియస్ వర్షన్. ఇంకా లేటెస్ట్ వర్షన్, ఇంకా మనకి లాస్ట్ వచ్చే లోపల లేటెస్ట్ వర్షన్. లేటెస్ట్ వర్షనే కాకుండా ఫైనల్ వర్షన్. లేటెస్ట్ వర్షనే కాకుండా దీన్ని ఫైనల్ వర్షన్ కూడా అని పిలుస్తారు. EHP 8 ఇది ఫైనల్ వర్షన్ కూడా. టూ 2016, 2027, 2030. ఎందుకు ఇది ఫైనల్ వర్షన్ అన్నానంటే, ఇది యాక్చువల్ గా 2027 కి స్టాప్ చేసేయాలనుకున్నాడు, మళ్ళీ 3 years ఎక్స్టెండ్ చేశాడు. అంటే 2030 కంప్లీట్ అవగానే ఇంకా ఈ SAP ERP ఎన్హాన్స్ ప్యాకేజ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ సర్వర్ లో యూజ్ చేయరు. ఎలాంటి వర్షన్స్ కూడా అందుబాటులో ఉండవు. ఇప్పుడు మనకి ఈ SAP ERP ఎన్హాన్స్ ప్యాకేజ్ లో ఈ 5 వర్షన్స్ డెడ్ అయిపోయాయి. మనకి కేవలం ఈ 3 వర్షన్సే అందుబాటులో ఉన్నాయి. ఈ 3 వర్షన్స్ కూడా మనకి ఇన్స్టాల్ చేయడానికి 2027 వరకే అందుబాటులో ఉంటాయి. అంటే 2030 ఎప్పుడైతే ఎండ్ అయిపోద్దో, అంటే మనం 2031కి రాగానే ఇంకా SAP ERP ఎన్హాన్స్ ప్యాకేజ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ సర్వర్ లో ఇంకా వాడరు, ఇంకా అది ఉండదు. అందుకే ఇక్కడ మీకు క్లియర్ గా ద న్యూ వరల్డ్ ఇస్ SAP S4 అని అన్నాడు. ఎందుకంటే మీ ఫ్యూచర్ SAP సాఫ్ట్వేర్ SAP S4 అని ఎందుకన్నాడంటే, ఈ SAP ERP డెడ్ అయిపోతుంది 2030కి. ఇంకోటి ఇక్కడ గమనించారా, ఈ లాస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశాడంటే 2016. అంటే 2016 లోనే SAP S4 ఫస్ట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేసింది 2016 లోనే. ఎప్పుడైతే SAP S4 రిలీజ్ చేశాడో అప్పటి నుంచి ఈ SAP ERP ఎన్హాన్స్ ప్యాకేజ్ అనేది ఆపేసాడు. ఎందుకంటే అక్కడ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, ఈ SAP S4 కూడా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్. సారీ, ఈ SAP ERP కూడా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేరే. అందుకే మీకు ఇందా చూపించాను, SAP ERP లో కూడా ఐడియాస్ ఉంది. ఇది కూడా ఐడియాస్ సాఫ్ట్వేర్. అంటే ఇందులో కూడా ఐడియాస్ అండ్ నాన్ ఐడియాస్ అని 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఇందాక మీకు చూపించాను మీకు ఐడియాస్ అని. ఇదిగోండి EHP 8 ఫర్ SAP ERP 6.0 లో ఐడియాస్, ఇది నాన్ ఐడియాస్. సో ఎందుకంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ వచ్చి ఈ 2 సాఫ్ట్వేర్స్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. SAP S4HANA అండ్ SAP ERP ఈ 2 ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్స్. మరొక ఏవి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్స్ కాదు. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్స్ కి ఐడియాస్, నాన్ ఐడియాస్ అనే సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటి 2016 లాస్ట్ SAP ERP వర్షన్. దాని తర్వాత ఇప్పుడు దాకా 10 సంవత్సరాల నుంచి ఎలాంటి SAP ERP వర్షన్ ని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఈ SAP ERP నే SAP S4 అన్నాం. SAP ERP అనేది దాని యొక్క ఓల్డ్ నేమ్, SAP S4 అనేది దాని యొక్క లేటెస్ట్ నేమ్. అంటే
ఆ ఎస్ఏపి ఈఆర్పిని లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని యూజ్ చేసి డెవలప్ చేసి దాన్ని నేమ్ కాస్త ఎస్ఏపి S/4HANA అని నేమ్ పెట్టారు. అంటే ఎస్ఏపి ఈఆర్పినే ఎస్ఏపి S/4HANA, కానీ ఎస్ఏపి ఈఆర్పి వచ్చి ఆ టైంలో డిజైన్ చేసి ఆ టైంలో ఉన్న ఎన్విరాన్మెంట్ తగ్గట్టు ఉండేది. ఎస్ఏపి S/4HANA వచ్చే లోపల లేటెస్ట్ టెక్నాలజీస్ లేటెస్ట్ టూల్స్ తగ్గట్టు ఉంటుంది. సో ఈ ఎస్ఏపి ఈఆర్పినే నేము ఎస్ఏపి S/4HANA రెండు ఒకటే. కానీ ఈ టోటల్ గా ఏంటంటే మనకి 2030 అవగానే ఇంక ఈ ఎస్ఏపి ఈఆర్పి ఉండదు. కంపెనీ సర్వర్స్ లో అంతా ఎస్ఏపి S/4HANA ఉంటది. కంపెనీ సర్వర్ లో మాక్సిమం 2030 అయ్యాక ఎస్ఏపి S/4HANA జావా కూడా ఉండదు. జావా కూడా మాక్సిమం రిమూవ్ చేసేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కేవలం అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్స్ మెయింటైన్ చేసేలా చూసుకుంటాడు. సో ఇప్పుడు మనకి క్లియర్ గా ఇక్కడ అర్థమైపోయింది. ఇక్కడ మీకు ఈ 3 వర్షన్స్ ఉన్నాయి. సో మీకు ఇది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్, అలాగే ఐడియాస్ నాన్ ఐడియాస్ సపోర్ట్ చేస్తుంది అనేది చాలా క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు మనకి ఇక్కడ కెర్నల్స్ ఏమేమి సపోర్ట్ చేస్తాయి అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎస్ఏపి ఈఆర్పి 6.0 EHP 6 ఇలా కూడా అనొచ్చు. ఎస్ఏపి ఈఆర్పి 6.0 EHP 6 అనొచ్చు, లేదా ఈ విధంగా EHP 6 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 అని కూడా పిలవచ్చు. ఇప్పుడు ఎస్ఏపి ఈఆర్పి 6.0 EHP 6 రిలీజ్ ఎంతంటే 731 రిలీజ్. ఎస్ఏపి ఈఆర్పి 6.0 EHP 7 రిలీజ్ ఎంతంటే 740 రిలీజ్. ఎస్ఏపి ఈఆర్పి 6.0 EHP 8 రిలీజ్ ఎంతంటే 750 రిలీజ్. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, నాన్ యూనికోడ్ కెర్నల్ 740 అండ్ లోవర్ రిలీజెస్ కి సపోర్ట్ చేస్తుంది. నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ 740 అండ్ లోవర్ రిలీజెస్ కి సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూద్దాం కెర్నల్ డీటెయిల్స్ మనం చూద్దాం. దీనికి అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తాయి. అంటే ఎస్ఏపి S/4HANA సర్వర్ ఇన్స్టాల్ చేసేలాగా దీనికి పర్టికులర్ గా ఒక డేటాబేస్ అని లేదు. ఇంకోటి ఇక్కడ మనము ఈ ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఇక్కడ ఎస్ఏపి S/4HANA సర్వర్ యూజ్ చేసి ఎస్ఏపి S/4HANA యూజ్ చేసి మనము ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం కదా, అలాగే ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాము. ఎస్ఏపి ఈసిసి అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. గోల్డెన్ డేస్ లో అంటే 2018 ముందు వరకు ఈ ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేవాళ్ళని. కానీ ఇప్పుడు మనం ఈ ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి జావా సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ కానీ చూసామంటే మనము ఇదిగోండి EHP 8 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 అబాప్ అని ఉంది, కానీ ఆప్షన్ ఇక్కడ మనకి EHP 8 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 జావా అనే ఆప్షన్ లేదు మనకి ఇక్కడ. అంటే మనకి ఇన్స్టాలేషన్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ లేకపోతే మనం ఇన్స్టాల్ చేయలేము.
అంటే ఎస్ఏపి ఈఆర్పి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది ఇన్స్టాల్ చేయడానికి. అంటే మనము అన్ని డేటాబేస్ లో ఏ డేటాబేస్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఏపి ఎస్ఫర్ సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి హనా డేటాబేస్ ఒక్కటే అందుబాటులో ఉందని రూల్ ఉంది. కానీ ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి అన్ని డేటాబేసెస్ అందుబాటులో ఉంటాయి. సో మనం ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలం, అది కూడా అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఎస్ఏపి ఈసిసి. అంటే ఇప్పుడున్న రోజుల్లో మనం ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ని మనం ఇన్స్టాల్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రిలీజెస్ కదా, కెర్నల్ గురించి కదా. ఇదిగోండి 722 ఇక్కడ యూసి అని లేదు, అంటే నాన్ యూనిక్ కోడ్ కెర్నల్. 722 యూసి అని ఉంది, యూనిక్ కోడ్ కెర్నల్. 722 ES2 ఇది EST ES2 నాన్ యూనిక్ కోడ్ యూనిక్ కోడ్. ES3 నాన్ యూనిక్ కోడ్ యూనిక్ కోడ్. అంటే ఎస్ఏపి ఈఆర్పి 6.0 EHP 6 ఇన్స్టాల్ చేయడానికి మనకి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంది, యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ రెండు అందుబాటులో ఉన్నాయి. కానీ కంపెనీలో ఇదిగోండి ఇక్కడ చూసిన ఇదిగోండి కెర్నల్ యూనిక్ కోడ్, కెర్నల్ ఎన్యూసి అంటే నాన్ యూనిక్ కోడ్, యూసి అంటే యూనిక్ కోడ్. కానీ ఎస్ఏపి ఎప్పుడు ఏమని రికమెండ్ చేస్తుందంటే మీ సిస్టమ్ కి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సపోర్ట్ చేసిన నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ వాడబాకు, యూనిక్ కోడ్ కెర్నలే యూజ్ చేయమని చెప్తారు. ఇప్పుడు EHP 7 చూద్దాం, ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. ఇదిగోండి కెర్నల్ 753 నాన్ యూనిక్ కోడ్, కెర్నల్ 753 యూనిక్ కోడ్, కెర్నల్ 754 నాన్ యూనిక్ కోడ్, కెర్నల్ 754 యూనిక్ కోడ్. ఎందుకంటే అది 740 రిలీజ్ కాబట్టి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది, యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా లాస్ట్ వర్షన్ ఇక్కడ చూడండి. EHP ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0లో ఇదిగోండి ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఉంది, ఎస్ఏపి ఈసిసి సిస్టమ్. అలాగే ఇక్కడ ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అప్లికేషన్ సర్వర్ అబాప్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఎప్పుడైతే EHP ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఇన్స్టాల్ చేస్తామో దీని లోపల ఎస్ఏపి ఈసిసి సర్వర్ వస్తుంది, అలాగే అప్లికేషన్ సర్వర్ అబాప్ అంటే ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అనే సాఫ్ట్వేర్ కూడా దీని లోపల ఉంటుంది అనేది. అంటే ఇది కొంచెం పెద్ద సిస్టమ్, ఎందుకంటే రెండు సాఫ్ట్వేర్స్ ఒకే దాంట్లో ఉన్నాయి. అది మీకు నెక్స్ట్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి 750 రిలీజ్ EHP ఫర్ ఎస్ఏపిఆర్పి 6.0 EHP నుంచి 750 రిలీజ్ కాబట్టి కేవలం యూనిక్ కోడ్ కెర్నలే సపోర్ట్ చేస్తుంది. 753 754 నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సపోర్ట్ చేయదు, ఎందుకంటే 750 రిలీజ్ కాబట్టి. సో ఇది దీని గురించి. సో దాని గురించి మనం అది 1 minute. ఓకే, సో ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ని మనం మన పర్సనల్ ల్యాప్టాప్ లో బేసిస్ ట్రైనింగ్ కోసం ఇన్స్టాల్ చేయాలంటే మినిమము 8 GB ర్యామ్ ఉండాలి, 300 GB ఫ్రీ స్పేస్ ఉండాలి. సో ఈ డీటెయిల్స్ ఉంటే మనము మన పర్సనల్ సిస్టమ్ లో ఈ ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ సిస్టమ్ లో కూడా అంటే ఎస్ఏపి ఎస్వరణ సర్వర్ సిస్టమే కాకుండా ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ లో కూడా మనం బేసిస్ ప్రాక్టీస్ కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్.
SAP NetWeaver. SAP NetWeaver అనేది ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు. ఇది కూడా SAP సాఫ్ట్వేర్. దీన్ని మనము సాఫ్ట్వేర్ అనొచ్చు లేదా ప్రోడక్ట్ అనొచ్చు. SAP NetWeaver అనేది ఒక పేరు, సాఫ్ట్వేర్ యొక్క పేరు. సో ఈ SAP NetWeaver సాఫ్ట్వేర్ కి వెళ్తే మనకి ఇదిగోండి, ఇది టెక్నాలజీ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ అంటారు. SAP NetWeaver టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంటే ఇది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ కాదు, ఇది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్. టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంటే ఆ SAP NetWeaver మన ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. మన ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ లాంటిది. అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాక దాంట్లో మనకి ఏది కావాలో అది ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు నాకు ల్యాప్టాప్ కొన్నాను, నేను ఫోటోషాప్ వర్క్ చేయాలి. ల్యాప్టాప్ కొన్నాను, నేను ఫోటోషాప్ కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుని ఫోటోషాప్ కి సంబంధించిన వర్క్ చేస్తాను. సో దానికోసం ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ని నేను బిల్డ్ చేసుకున్నాను. అలాగే SAP NetWeaver అనేది ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దాంట్లో SAP కి సంబంధించినది ఏది కావాలో దాన్ని బిల్డ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుంటాం. అంటే BW సిస్టమ్ అంటారు, బిజినెస్ వేర్ హౌస్ సిస్టమ్ అంటారు. అది NetWeaver మీద మనం బిల్డ్ చేసుకుంటాం ఆ విధంగా. సో టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనగానే టెక్నాలజీ ప్లాట్ఫామ్ లో ఐడియస్ సాఫ్ట్వేర్ ఉండదు, కేవలం నాన్ ఐడియస్ సాఫ్ట్వేర్ ఒక్కటే ఉంటుంది. ఈ SAP NetWeaver యూజ్ చేసి ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, వీటిని మాత్రం యూజ్ చేసి మనము అప్లికేషన్ సర్వర్ అబాప్ ఇన్స్టాల్ చేస్తాం. అంటే ఈ SAP NetWeaver ఉంది కదా, ఈ SAP NetWeaver యూజ్ చేసి మనము AS అబాప్ ఇన్స్టాల్ చేయవచ్చు, అలాగే AS జావా సిస్టమ్ కూడా మనం బిల్డ్ చేయవచ్చు. ఇదిగోండి మీకు ఇక్కడ నేను చూపిస్తాను, ఆప్షన్ ఉంటుంది మనకి. ఇదిగోండి SAP NetWeaver 7.5 అనేది లేటెస్ట్ వర్షన్. SAP NetWeaver 7.5 అనేది లేటెస్ట్ వర్షన్. SAP NetWeaver 7.4 అనేది ప్రీవియస్ వర్షన్. అన్ని డెడ్ అయిపోయాయి. కేవలం SAP NetWeaver 7.5 తప్ప ఇంకే వర్షన్ ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. ఇది లేటెస్ట్ వర్షన్. అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇదిగోండి SAP NetWeaver 7.5 యూజ్ చేసి SAP NetWeaver 7.5 అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు మనము. లేదా ఇదిగోండి SAP NetWeaver 7.5 జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు. అంటే SAP NetWeaver 7.5 ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మనం అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు లేదా జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు. రెండింటికి సపోర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది, మనం ఆప్షన్ కూడా చూసాము. సో కంపెనీలో కూడా ఖచ్చితంగా రెండింటికి యూజ్ చేస్తారు. సో ఇంకా ఏ వర్షన్, మనకి అన్ని వర్షన్స్ ఎక్స్పైర్ అయిపోయి NetWeaver లో లాస్ట్ అండ్ ఫైనల్ వర్షన్ ఇది కూడా SAP ERP 6.0 EH8 లాగా 2030 అవ్వగానే ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా కంపెనీలో ఇంక వాడరు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వర్షన్. అంటే మనకి 2031 రాగానే SAP NetWeaver అనే ప్రోడక్ట్ కంపెనీ సర్వర్ లో ఇంకా వాడరు, ఇంకా ప్రోడక్ట్ ఉండదు, అది ప్రోడక్ట్ రిమూవ్ చేసేస్తారు. అందుకే ఈ నేమ్ అనేది న్యూ వరల్డ్ ఈస్ SAP S/4HANA అని ఎందుకు అంటున్నాడంటే ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్స్ ఇంకా నెక్స్ట్ అందుబాటులో ఉండవు. అలాగే ఇక్కడ మీ కింద చూపించాను ECC లో NetWeaver ఉండింది. ఇదిగోండి వర్షన్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోయాయి, ఇంకా వీటి గురించి మనకు అవసరం లేదు, కేవలం ఇది ఒక్క వర్షనే అందుబాటులో ఉంది. ఇదిగోండి SAP NetWeaver అనేది చాలా స్మాల్ సిస్టమ్. కేవలం SAP NetWeaver 7.5 యూజ్ చేసి మనం అప్లికేషన్ సర్వర్ అబాప్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇదే SAP NetWeaver 7.5 అప్లికేషన్ సర్వర్ అబాప్ ECC 6.0 EH8 లో కూడా ఉంది. అదే మనం ECC 6.0 EHP7 చూస్తే SAP NetWeaver 7.4 ఉంటుంది. సో ఇదిగోండి జావా సిస్టమ్ కూడా మనం ఇన్స్టాల్ చేయవచ్చు.
ఇదిగోండి SAP NetWeaver 7.5 అప్లికేషన్ సర్వర్ జావా. ఎక్కువగా కంపెనీలో ఈ జావా సిస్టమ్ ఎందుకు వాడతామంటే ఎక్కువగా ఈ NetWeaver ఈ జావా సిస్టమ్ ని మనం కంపెనీలో ఎందుకు వాడతామంటే మీరు కంపెనీలో కానీ చూస్తే SAP ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ అని ఉంటుంది. ఇదిగోండి SAP ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే రెండు సెలెక్ట్ చేసుకోవాలి. SAP ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టము లేదా SAP ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అనే సిస్టమ్స్ ఉంటాయి. అంటే SAP ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలన్నా SAP ప్రాసెస్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలన్నా మనకి NetWeaver 7.5 జావా అంటే కంపెనీలో ఇప్పుడు మనల్ని SAP ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమని చెప్పగానే SAP NetWeaver 7.5 తప్ప ఇంకే ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేయలేమనేది మనకు అర్థమైపోవాలి. అలాగే ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ అనేది జావా సిస్టమ్ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ SAP NetWeaver 7.5 మీద సేమ్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదే రిక్వైర్మెంట్ కావాలి. బేసిస్ ప్రాక్టీస్ చేయడానికి ఈ SAP NetWeaver 7.5 కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రిక్వైర్మెంట్ కావాలి. ఈ ECC సిస్టమ్ తో పోలిస్తే ఇది చిన్న సిస్టమ్. అంటే ఇక్కడ మనం ECC సిస్టమ్ లో ప్రాక్టీస్ చేసిన SAP NetWeaver లో ప్రాక్టీస్ చేసిన బేసిస్ ECC లో కూడా చేసామని పెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే SAP NetWeaver 7.5 రిలీజ్ వచ్చి 750 రిలీజ్. సేమ్ ఇక్కడ SAP ECC 6.0 EHP 750 రిలీజ్. దీనికి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తాయో అదే కెర్నల్ వర్షన్ దీనికి కూడా సపోర్ట్ చేస్తాయి. రెండు రిలీజెస్ సేమ్ కాబట్టి మనం SAP ECC సిస్టమ్ లో ప్రాక్టీస్ చేసిన SAP NetWeaver లో ప్రాక్టీస్ చేసిన రెండిట్లో చేసామని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే రెండు రిలీజెస్ ఒకటే కాబట్టి. సో బెటర్ ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు దీంట్లో ప్రాక్టీస్ చేస్తేనే చాలా బెటర్. ఎందుకంటే ఇది చిన్న సిస్టమ్ కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ ఫాస్ట్ గా అయిపోతాయి. అందరు ల్యాప్టాప్స్ సపోర్ట్ చేస్తాయి ఫాస్ట్ చేయడానికి. ఇవి అనుకోండి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. అది డిఫరెన్స్. సో టోటల్ మనం ఓవరాల్ గా ఈ NetWeaver లో అయితే ఒకే ఒక వర్షన్ గుర్తుపెట్టుకుని ఇంకే వర్షన్ అందుబాటులో లేదు. NetWeaver 7.5 తప్ప ఇంకా ఏ వర్షన్ మీరు చూసినా ఇవ్వండి 7.4 ప్రీవియస్ వర్షన్ SAP NetWeaver 7.4 డెడ్ అయిపోయింది 2020కి. నేను యూజ్ చేసినాను. సో 2021 నుంచి ఈ వర్షన్ ఎవరికి అందుబాటులో లేదు. సో ఇది కూడా అంటే ఇప్పుడు మనం మూడు సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకున్నాం. ఈ మూడు సాఫ్ట్వేర్స్ లో SAP S/4HANA కాకుండా SAP ERP ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 2031 నుంచి అందుబాటులో ఉండదు. SAP NetWeaver సాఫ్ట్వేర్ 2031 నుంచి అందుబాటులో ఉండదు. అంటే ఇంకా మన ఫ్యూచర్ సాఫ్ట్వేర్ SAP S/4HANA. సో కానీ SAP S/4HANA మనం బిల్డ్ చేయాలంటే ర్యామ్ హార్డ్ డిస్క్ డిఫరెంట్. SAP ECC SAP NetWeaver కి ర్యామ్ హార్డ్ డిస్క్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మూడు సాఫ్ట్వేర్స్ లో మనం బేసిస్ ట్రైనింగ్ సంబంధించిన ప్రాక్టీస్ చేసుకోవాలంటే మనం చేసుకోవచ్చు. సో ఇది టోటల్ ఓవరాల్ గా ఈ రోజు మనం తెలుసుకున్న క్లాస్ 1 లో మనం టోటల్ ఓవరాల్ గా ఈ రోజు మనం ఏం తెలుసుకున్నాం అంటే 3 రకాల సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకున్నాము. వాటి యొక్క కెర్నల్స్ ఏమేమి సపోర్ట్ చేస్తాయి మొత్తం తెలుసుకున్నాం. కెర్నల్ ఇదిగోండి ఇప్పుడు NetWeaver కి నేను కెర్నల్ చూపించలేదు అంటారు కదా. NetWeaver 7.5 కి ఇదిగోండి జావా సెలెక్ట్ చేసుకున్నాం కదా మనం NetWeaver 7.5. సేమ్ 753 754 సపోర్ట్ చేస్తుంది. అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తాయి. ఇదిగోండి 753 754 జావాకి. అడాప్ కూడా ఆ రెండు కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తాయి. ఖచ్చితంగా SAP NetWeaver సాఫ్ట్వేర్ కంపెనీలో ఖచ్చితంగా అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తారు. జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఖచ్చితంగా కంపెనీలో బిజినెస్ వేర్ హౌస్ అనే సిస్టమ్ ఉంటుంది, BW సిస్టమ్. అది NetWeaver మీదే బిల్డ్ చేస్తాము. ఇదిగోండి కెర్నల్ 2 753 754. సో SAP ERP 6.0 EHP కూడా అదే కెర్నల్ వర్షన్స్. ఇదిగోండి ఈ SAP NetWeaver 7.5 అడాప్ సిస్టమ్ మనం కంపెనీలో BW సిస్టమ్ ఉంటుంది. BW సిస్టమ్ దాన్ని బిల్డ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం.
సో అలాగే కంపెనీలో ప్రాసెస్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి లేదా కంపెనీలో ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం నెట్ వీవర్ అనే సాఫ్ట్వేర్. సో టోటల్ గా ఓవరాల్ గా ఈ రోజు 3 రకాల సాఫ్ట్వేర్స్ గురించి మనం తెలుసుకున్నాము.